వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ములంగా ఆకులతో కర్రీ చేస్తామండి. ఫస్ట్ టైం అయితే నేను రెసిపీ ట్రై చేయడము. సో మీలో ఎవరికైనా తెలియకపోతే చూస్తారని చెప్పేసి నేను చేస్తున్నానండి వీడియో. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, ఇది మా సిస్టర్ చేశారనమాట. ముల్లంగి ఆకులతో కర్రీ వారానికి ఒకసారి అయినా తింటే ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయంటండి. సో కంపల్సరీగా వీక్లీ వన్స్ అయితే తినడానికి ట్రై చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ముల్లంగి ఆకులతో రెసిపీ అయితే చేసినామండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేయడం, అసలు ఎలా వస్తుందో ఏంటో తెలియదు. ఫస్ట్ అయితే ముల్లంగి ఆకులు తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకోవాలండి. మట్టి అది లేకుండా ప్రాపర్గా వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఆనియన్స్ పీసెస్గా కట్ చేసుకొని నేను ఆయిల్లో ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకులు అయితే వేసానండి. మీకు కావాలంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్కి చాలా బాగుంటుందన్నమాట. ఇవి కొంచెం ఆనియన్స్ అవి రోస్ట్ అయిన తర్వాత టమాటాలు అయితే వేసానండి. టమాటాలు కూడా ప్రాపర్గా రోస్ట్ అవ్వాలి, మూత అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, మీ టేస్ట్కి తగినట్లు ఎంత కావాలంటే అంత సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇంకా టమాటాలు రోస్ట్ అయిన తర్వాత చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా, అలా రావాలన్నమాట. సో అప్పుడు టమాటాలు అయితే రోస్ట్ అయినట్లు. నెక్స్ట్ ముల్లంగి ఆకులు అయితే వేసేసుకోవాలి. ముల్లంగి ఆకులు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి ప్రాపర్గా మొత్తం, ఎందుకంటే గ్రేవీ అనేది మనకి ఫామ్ అవ్వాలి కదా. సో ప్రాపర్గా అలాగా పైకి కిందకి అయితే కలుపుకోండి, ఓకేనా అండి. నెక్స్ట్ అవి కొంచెం ఉడకాలి కదండి, ఉడికేంత వరకు ప్లేట్ అయితే పెట్టుకోండి దాని మీద. నెక్స్ట్ ఒకసారి మధ్య మధ్యలో చూసుకొని కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది అనమాట. మీ టేస్ట్కి తగినంత కారం, పసుపు అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను, మీ టేస్ట్కి ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ కొంచెం అంటే బాయిల్ అవ్వడానికి మనకి గ్రేవీ ఫామ్లో కావాలంటే వాటర్ అయితే వేసుకోండి. లేదు మాకు అవసరం లేదు అనుకుంటే, కొంచెం ఫ్రై లాగా కావాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం వాటర్ వేయకుండా కారం వాసన పోయేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. నేనైతే వాటర్ వేసానండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సో వాటర్ అంతా ఇలాగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.